జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీ ముందుకు రావడం జరిగింది. అసలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని తెలియజేస్తున్నాం. ఈ ద్వారా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్న చందంగా వాళ్ళు నడిపారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి మున్సిపల్ నడుస్తుంటే సొమ్మొకంది సోకొకంది అన్నట్టుగా నిన్నెక్కడో ఇనాగ్రేషన్లు పెట్టిరట. అలా పైసలు ఎవలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రాష్ట్రానికి 22,915 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వస్తే 15 కోట్ల రూపాయలు సిరిసిల్ల మున్సిపాలిటీకి వచ్చినాయి. మరి 15 కోట్ల రూపాయలకు గాను 3 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ఇంకా నోటిఫికేషన్ రాలేదు, మేమే ఫండింగ్ చేసినామని చెప్పి 2వ వార్డులో 3,70,00,000 సీసీ రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణం పెట్టామన్నారు. వీళ్ళు కొబ్బరికాయ కొడతారట. పైసలు ఎవరి అంటే సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15 కోట్లకెళ్ళి వీళ్ళు తీసుకొని ఫండింగ్ కింద వీళ్ళు ఇనాగ్రేషన్లు చేస్తారట. మరి ఎవరికి హక్కు ఉన్నది దీంట్లో? 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 15 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ పంపింది. అసలు ఈ మున్సిపల్ ఎట్లా నడుస్తున్నాయా అంటే ఈ మున్సిపల్ పట్టణ ప్రగతి నిధుల కింద నెలకు 30 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. ఈ 30 లక్షల రూపాయలను జీతాలకు వాడుకుంటున్నారు మున్సిపల్లా, పట్టణ ప్రగతి కింద కాదు, మున్సిపల్కు వాడుకుంటున్నారు. 3 నెలలకు గాను 90 లక్షల చొప్పున నెలకు 30 లక్షల చొప్పున పట్టణ ప్రగతి నిధులు వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమృత్ పథకం కింద అమృత్ 2.0 కింద 104 కోట్ల రూపాయలు సిరిసిల్లకు శాంక్షన్ అయినాయి. మరి అమృత్ పథకం యొక్క విధానం ఏంటంటే తాగునీటి సమస్యను ఈ ఫండ్ వాడుకోవాలి. దానికి గాను ఈ మున్సిపల్ కు 104 కోట్ల రూపాయలు గిట ఇస్తే టెండర్ అయితే అన్న బాధతోటి ఇక్కడ కాంట్రాక్టర్లు టెండర్లు వేసి వర్క్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ గా అప్పచెప్పింది. మరి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? శోధా కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్ ఇచ్చింది, నామినేట్ చేసింది. శోధా కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదే అంటే రేవంత్ రెడ్డి బామ్మర్ది. ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ది. కాంగ్రెస్ వాళ్ళు టెండర్లు తీసుకోవడం, ఇనాగ్రేషన్లు చేయడం. ఇక్కడ ప్రతి ఏడాదికి గాను సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి 14th, 15th ఫైనాన్స్ ద్వారా 2 కోట్ల రూపాయలు వచ్చినాయి గత 10 సంవత్సరాలకి. మరి 2 కోట్ల రూపాయలను దేనికి వెచ్చించారు అన్నది చెప్పాల్సిన అవసరం ఉన్నది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా మున్సిపాల్కు ఫండింగ్ లేదు. మొట్టమొదటిసారిగా ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండే నిన్న కాక మొన్న వస్తే దాన్ని పట్టుకొని ఇనాగ్రేషన్లు పెడుతున్నారు. సిగ్గుండాలే కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉన్నది. ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో పిఎం స్వనిధి కింద చిరు వ్యాపారులకు గాను ఒక 10,000 మంది లబ్ధిదారులకు 10,000 ఇచ్చిండ్రు, రికవరీ పెట్టిండ్రు, 20,000 ఇచ్చిండ్రు, రికవరీ పెట్టిండ్రు, కరెక్ట్ కట్టిన వాళ్ళకి 30,000 ఇస్తున్నారు. మరి స్కీమ్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో సొమ్మొకటిదైతే సోకొకటిలాగా వివరిస్తున్నారు. కనుక ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మున్సిపల్ నడుస్తున్నాయే కేంద్ర ప్రభుత్వం నిధుల మీద. సిరిసిల్ల మున్సిపల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తుంది. రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ గెలిపేయవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా గత 10 సంవత్సరాల్లో చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి అసలు ఏం అభివృద్ధి చేశారు అన్నది వాళ్ళు చెప్పాలి. ఇక్కడ బతుకమ్మ ఘాట్లో ఫౌంటైన్ కు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. అసలు దానికి ఎంత అయింది ఖర్చు? మరమ్మతుల కింద మళ్ళీ 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. పాలకవర్గం అయ్యే ముంగట అది దేనికి ఖర్చు అయింది? ఒకటే విషయం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మున్సిపల్ నడిపిందో అందులో ఎన్నైతే అభివృద్ధి పనులు చేసామని అంటున్నారో వాటన్నింటి మీద సిబిఐ విచారణకు అప్లికేషన్ పెడతాం. ఎక్కడెక్కడైతే పనులు నడిచినాయని చెప్పి బిల్డింగ్లు వేసుకొని డబ్బులు తీసుకున్నారో వాటన్నింటినీ ప్రజలకు తీసుకొస్తాం. ఇక్కడ
ఒక 2 క్రీడా మైదానాలకు ఫండింగ్ చేసిండ్రు. అవి ఎక్కడున్నాయో చూపెట్టాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా 2 శ్మశాన వాటికలకు ఫండింగ్ చేసిండ్రు. అవి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇప్పుడు ఇక్కడ కొత్త చెరువు కింద 11 కోట్ల రూపాయలు ఫండింగ్ చేసి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల యొక్క సంబంధించిన వ్యక్తికి టెండర్ ఇచ్చి 11 కోట్లు మట్టి మోసేందుకే ఏర్పాటు చేసింది. కనుక గత 10 సంవత్సరాల పాలనలో ఏదైతే అభివృద్ధి పనుల మీద ఫండింగ్ చేసి డబ్బులు తీసుకున్నారో వాటన్నింటి మీద సిబిఐ విచారణ జరిపిస్తాం. అదే రకంగా ఈడీకి కూడా కంపల్సరీ కంప్లైంట్ చేస్తాం. ఎక్కడెక్కడైతే పని జరగకుండా డబ్బులు తీసుకున్నారో కూడా మన నోటీసులు ఉన్నది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ఇళ్ల నిర్మాణానికి పోతే ఏజెంట్లను పెట్టుకొని కంప్లైంట్లు వేయించి సెటిల్మెంట్ల కింద పైసలు వసూలు చేశారు. దీనందరూ సిరిసిల్ల ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజుల్లో పారదర్శకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవినీతి ఆరోపణలు లేకుండా 1 రూపాయి కూడా డబ్బులు ఆశించకుండా ప్రజా సేవలో ముందుంటారు కనుక ప్రజలందరూ దయచేసి వీటన్నింటినీ గమనించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.